అందరికీ నమస్కారం. నమస్కారం ఎందుకు పెట్టానంటే 189 సెంటెన్స్‌లో మీరు ఇప్పుడు వెళ్తున్నారు గాబట్టి చక్కగా ఇంగ్లీష్ మీకు 10% వచ్చేసినట్టే లెక్క. అర్థమైపోయి ఉంటుంది మీకు. ఒకటో సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. మీరు 63 సెంటెన్స్‌లు ప్రెజెంట్ టెన్స్‌లో చదివారా? ప్రాక్టీస్ చేశారా ఇంటి దగ్గర? అద్దం ముందు ప్రాక్టీస్ చేశారా? మీరు నోరిప్పకుండా ప్రాక్టీస్ చేయకుండా చూడకుండా అర్థం చేసుకోకుండా మీకు రాదు ఇంగ్లీషు. మీరు చెప్పింది ఒకటో సెంటెన్స్ని పట్టుకొని 63 సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ప్రాక్టీస్ చేశారా? ఐ గో టు కాలేజ్ ఆ సెంటెన్స్ని పెట్టుకొని 63 సెంటెన్స్ ప్రాక్టీస్ చేశారా ప్రెజెంట్ టెన్స్లో? అదేవిధంగా మీకు ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని మరొక సెంటెన్స్ చెప్పాను. అందులో సహాయక క్రియ విల్ అని ఉంది. ఆ విల్ని ఇటు అటు తీసుకొస్తే ఫ్యూచర్ టెన్స్ వచ్చేసినట్టే లెక్క 63 సెంటెన్స్లో. ఐ గో టు కాలేజ్ దీంతో 63 సెంటెన్స్లో ప్రెజెంట్ టెన్స్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో అనేది నేర్పాను. ప్రెజెంట్ టెన్స్లో సహాయ క్రియ ఉండదు కాబట్టి డూ డస్ అనే సహాయ క్రియ తీసుకోండి. వెర్బ్ అనేది గో అనేది ఉన్నది కాబట్టి 63 సెంటెన్స్లు వచ్చేసినట్టే లెక్క. చదవకపోతే మీకు బొక్కే. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ సెంటెన్స్లోనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, సహాయ క్రియ. దాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు 63 సెంటెన్స్లు తయారు చేసుకోవచ్చు. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని ఒక సెంటెన్స్ చెప్పాను. అందులో విల్ అనేది సహాయ క్రియ కాబట్టి ఆ విల్ సహాయ క్రియను ముందుకి వెనక్కి పక్కకి గట్రా తీసుకొస్తే ఎలాగొస్తాయో 63 సెంటెన్స్లో ఆల్రెడీగా మీకు చెప్పి ఉన్నాను కాబట్టి మీరు అవి 63 ఇవి 63 126 సెంటెన్స్లో మీకు ప్రెజెంట్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లోని వచ్చేసినట్టే లెక్క. ఇప్పుడు మరొక 63 సెంటెన్స్లో నేర్చుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఇంతవరకు మీకు ఒక సెంటెన్స్లో వెర్బ్ను గుర్తించండి. ఆ వెర్బ్ను గుర్తు పెట్టుకున్న తర్వాత సహాయ క్రియ ఏముందో చూసుకోండి. ఈ రెండు చూసుకుంటే మీరు 63 సెంటెన్స్లు తయారు చేసేయగలరు అని మీకు నొక్కి 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 కాళ్ళకు మొక్కి చెప్పాను. మరి మీరు చదివారో చదవలేదో అయితే నాకు తెలియదు. కానీ ఈ వీడియో చూసినట్టయినా మీకు అర్థమైపోవాలి. ఐ గో టు కాలేజ్ ఇందులో సహాయ క్రియ ఉండదు. గో అనేది వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ డజను తీసుకున్నారు 63 సెంటెన్స్లు తయారు చేస్తారు. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక సెంటెన్స్లోనే వెర్బ్ ఉంటుంది, సహాయ క్రియ ఉంటుంది. మీరు గుర్తుపెట్టేస్తే దాన్ని ముందుకి వెనక్కి పక్కకి తీసుకెళ్తే అవి 63 సెంటెన్స్లు చేసి వచ్చేసు అని చెప్పాను. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని చెప్పాను. ఇప్పుడు మరొక 63 సెంటెన్స్లని పాస్ట్ టెన్స్ రూపంలో ఎలా చేయాలనేది చెప్తున్నాను. చూడండి, పాస్ట్ అంటే మరేమీ లేదు, వెర్బ్ పాస్ట్ టెన్స్ రూపంలో ఉండాలి. ఒకటో ముక్క గెత్తు పెట్టుకోండి. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనుల గురించి తెలియజేయడాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఈ సెంటెన్స్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెర్బ్ గో అనే వెర్బ్ ఉంది కదా, అది రెండో రూపంలో ఉంటుంది. వెర్బు రెండో రూపంలో ఉంటుంది. ఇక్కడ కూడా సహాయ క్రియ కనిపించదు మొదటి సెంటెన్స్లో కాబట్టి మీరు దాంట్లో డిడ్ అనే సహాయ క్రియను తీసుకుంటారు. పాస్ట్ టెన్స్లో గుర్తు పెట్టుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది అంటే V2 రూపంలో ఉంటుంది. మీరు ప్రెజెంట్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లోని V1 రూపంలో రాశారు మొదటి సెంటెన్స్ని. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది, సహాయ క్రియ ప్రెజెంట్ టెన్స్ లాగే కనిపించదు. అప్పుడు డిడ్ అనే సహాయ క్రియని తీసుకుంటారు. పాస్ట్ టెన్స్ రెండు ముక్కల గరపం పెట్టుకోండి. వెర్బ్ రెండో రూపంలో ఉంటుంది, V2 రూపంలో, సహాయ క్రియ కనిపించదు. గో అనే సెంటెన్స్నే V2గా ఎలా చేయాలో మీకు చెప్తాను. గో ప్రెజెంట్ టెన్స్ V1 రూపం, గోకి V2 రూపం ఏంటి వెంట్, గోకి V2 రూపం ఏంటి వెంట్. మీరు ఇంతవరకు ప్రెజెంట్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లోని V1 రూపం రాశారు.
ఇప్పుడు పాస్ట్ టెన్స్ రూపంలో ఫస్ట్ సెంటెన్స్కి V2 రూపం రాస్తారు. దాంట్లో కూడా సహాయ క్రియలు ఉండవు. రెండో సెంటెన్స్ నుంచి అన్ని సహాయ క్రియలకి డిడ్ అనే సహాయ క్రియను తీసుకుంటారు. బాగా అర్థం చేసుకుంటే ఒకటో సెంటెన్స్ మీకు అర్థమైపోతుంది. పాస్ట్ టెన్స్లో మొదటి సెంటెన్స్లో వెర్బు రెండవ రూపంలో ఉంటుంది. గోకి రెండవ రూపం వెంట్. గోకి రెండవ రూపం ఏంటి? వెంట్. మళ్ళా ఆ సెంటెన్స్ ఒకటో సెంటెన్స్ చెప్పి ఈ డిడ్ అనే సహాయకులు తీసుకొని తగినవన్నీ 7 సెంటెన్స్లు ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. ఐ వెంట్ కాలేజ్. ఐ వెంట్ స్కూల్. ఐ వెంట్ టెంపుల్. అక్కడ ఎటు చెప్పారు? ఐ గో టు కాలేజ్. ఐ వెంట్ టు కాలేజ్. అర్థమైందా? ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు టెంపుల్. ఐ వెంట్ టు మార్కెట్. గో యొక్క రెండవ రూపం ఏంటది? వెంట్. తగినదంతా మామూలే. ఐ వెంట్ టు మార్కెట్. ఐ వెంట్ టు స్కూల్. ఐ వెంట్ టు కాలేజ్. వచ్చిందా మొదటి రూపం? మొదటి సెంటెన్స్ ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు స్కూల్. ఐ వెంట్ టు మార్కెట్. నిన్న అనడానికి ఏంటి? ఎస్టర్డే. నిన్న వెళ్ళాను అనడానికి ఏమంటాం? ఎస్టర్డే. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. మొదటి సెంటెన్స్ వచ్చేసిందా? అక్కడ మొదటి సెంటెన్స్లో ఏం చేశారు? గోకు బదులుగా వెంట్ పెట్టారు. V2 రూపం పెట్టారు. ఐ వెంట్. ఐ వెంట్. తగినదంతా మామూలు సెంటెన్స్ రాసుకుంది. ఐ వెంట్ టు స్కూల్. ఐ వెంట్ టు మార్కెట్. ఐ వెంట్ టు టెంపుల్. మొదటి సెంటెన్స్ అయిపోయిందా? ఇప్పుడు రెండో సెంటెన్స్, మూడో సెంటెన్స్, నాలుగో సెంటెన్స్, ఐదో సెంటెన్స్ ఉన్నాయి కదా, వాటికి డిడ్ V1. మరి మీరేం మార్చక్కర్లేదు. ఒక్క దీంట్లోనే గో యొక్క రెండో రూపం పెడతారు. తగిన 6 సెంటెన్స్కి గో ఒకటో రూపమే పెడతారు. V1 పెడతారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. I went to college. I did not go to college. I went to college. I did not go to college. You went to school. You did not go to school. అర్థమైందా? అంటే మొదటి సెంటెన్స్కి V2 రూపం, రెండో సెంటెన్స్కి V1 రూపమే. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి అన్నిటికీ V1 రూపాలే. పాస్ట్ టెన్స్లో మొదటి సెంటెన్స్కి V2 రూపం పెడతారు. అర్థమైందా? యూ గో టు స్కూల్ అన్నాం ప్రెజెంట్ టెన్స్లో. యూ వెంట్ టు స్కూల్ అంటున్నాం పాస్ట్ టెన్స్లో. ఫ్యూచర్ టెన్స్లో యూ విల్ గో టు స్కూల్ అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్లో చేస్తున్నాం కాబట్టి మన పాస్ట్ గురించి మాట్లాడుకుని అన్ని రకాల సెంటెన్స్లు తయారు చేసుకుందాం. అర్థమైందా? యూ వెంట్ టు కాలేజ్. యూ వెంట్ టు స్కూల్. యూ వెంట్ టు మార్కెట్. యూ డిడ్ నాట్ గో టు మార్కెట్. యూ డిడ్ నాట్ గో టు టెంపుల్. యూ డిడ్ నాట్ గో టు స్కూల్. ఇప్పుడు మూడు సెంటెన్స్. ఆ డిడ్ని ముందుకు తీసుకొస్తాం. డిడ్ యూ గో టు కాలేజ్? డిడ్ యూ గో టు స్కూల్? డిడ్ యూ గో టు మార్కెట్? మూడో సెంటెన్స్. అర్థమైందా? యూ వెంట్ టు మార్కెట్. యూ వెంట్ టు స్కూల్. యూ వెంట్ టు కాలేజ్. మొదటి సెంటెన్స్. రెండో సెంటెన్స్. యూ డిడ్ నాట్ గో టు కాలేజ్. యూ డిడ్ నాట్ గో టు టెంపుల్. యూ డిడ్ నాట్ గో టు మార్కెట్. రెండో సెంటెన్స్. మూడో సెంటెన్స్. డిడ్ యూ గో టు మార్కెట్? డిడ్ యూ గో టు స్కూల్? డిడ్ యూ గో టు టెంపుల్? మూడో సెంటెన్స్. డిడ్ వచ్చిన తర్వాత డిడ్ పక్కన నాట్ చేర్చేస్తారు. మొదటి సెంటెన్స్ రాసింది.
అర్థమైంది కదా? 4 సెంటెన్స్ 3 సెంటెన్స్‌లు వచ్చేసాయి. 4 సెంటెన్స్ ఎలాగా? డిడ్ నాట్ గో టు మార్కెట్, డిడ్ నాట్ గో టు టెంపుల్, డిడ్ నాట్ గో టు స్కూల్. వచ్చిందా? ఆ డిడ్‌కి నాట్‌కి మధ్యన సబ్జెక్ట్ పెట్టాలని 5వ సెంటెన్స్ చెప్పాను. చెప్పానా లేదా? డిడ్ యూ గో టు మార్కెట్, డిడ్ యూ గో టు టెంపుల్, డిడ్ యూ గో టు స్కూల్. 5 సెంటెన్స్‌లు వచ్చేసాయా? ఇప్పుడు 6వ సెంటెన్స్ 7వ సెంటెన్స్ ఎలా తీయాలో అవి కూడా చెప్పేసుకుందామా? ఫస్ట్ సెంటెన్స్ అలాగా రాసేయాలి. యూ వెంట్ టు స్కూల్, డిడ్ నాట్ యూ, డిడ్ నాట్ యూ. 6వ సెంటెన్స్ యూ వెంట్ టు స్కూల్, డిడ్ నాట్ యూ ట్యాగ్, డిడ్ నాట్ యూ. మొదటి సెంటెన్స్ అలాగా రాసేయాలి, నెగిటివ్ ట్యాగ్ రాసి సబ్జెక్ట్ని తీసుకొచ్చి వెనకెట్టేయాలి. రెండో సెంటెన్స్ యూ డిడ్ నాట్ గో టు స్కూల్, యూ డిడ్ నాట్ గో టు స్కూల్, డిడ్ యూ. అంతే కదా? 7వ సెంటెన్స్ యూ నెగిటివ్ సెంటెన్స్ యూ డిడ్ నాట్ గో టు స్కూల్, యూ డిడ్ నాట్ గో టు కాలేజ్, యూ డిడ్ నాట్ గో టు మార్కెట్. ట్యాగ్ ఏంటి వస్తుంది? డిడ్ యూ క్వశ్చన్ మార్క్ పెట్టింది. 7 సెంటెన్స్‌లు పాస్ట్ టెన్స్‌లో ఎలా తయారు చేయొచ్చో ఒక్కొక్క సబ్జెక్ట్‌తో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి వస్తాను. ఇవి కూడా ఈ విధంగా ప్రాక్టీస్ ఒక సబ్జెక్ట్‌తోని 2 సబ్జెక్ట్‌తోని చేసుకొని 63 సెంటెన్స్‌లు కూడా మీరు తయారు చేసుకొని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లో 3 కూడా 63లో 189 సెంటెన్స్. బాగా చదువుకుంటే బాగా అర్థమవుతుంది. అర్థమైందా? 100% వచ్చేసింది. ఇంగ్లీష్ మొత్తం వచ్చేసింది. ఉట్టిగా కాకండమ్మ స్వర్గానికి ఎగిరిండట. మీరు నోరు విప్పి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 10% వచ్చింది మీ తాత ద్వారా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఉట్టిగా పిచ్చిగా ఆ వీడియో చూసేసి అనకండి. నా 3 వీడియోలు చూసిన తర్వాత మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి. మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఉంటానే.